హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్ మీద డిజైన్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగానే సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్చింగు నెక్ లైన్ చుట్టూ వేసుకోవాలి. గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి. బ్లౌజు బ్యాక్ నెక్కు వేసుకునే డోరీ థ్రెడ్ గ్లూ వేసుకొని ఈ విధంగా అంటించుకోవాలి. మళ్ళీ గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి. గ్లూ ఆరిపోయిన తర్వాత నార్మల్ మిషన్ దారంతో ఈ విధంగా అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ముందు వైపు వేసుకున్న విధంగా ఈ వైపును కూడా సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ముందు వైపున చైన్ స్టిచ్చింగ్ వేసుకున్నట్టే ఈ రెండో వైపున కూడా ఇదే విధంగా నెక్ లైన్ చుట్టూ చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ విధంగా మ్యాంగో షేప్లో అట్ట మీద పెన్సిల్తో గీసుకోవాలి. పెన్సిల్తో గీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ మ్యాంగో షేప్లో ఉన్న అట్ట ముక్క బ్లౌజ్ మీద ఈ విధంగా పెట్టుకొని గీసుకోవాలి. ఈ విధంగా నెక్ లైన్ చుట్టూ గీసుకోవాలి. మ్యాంగో షేప్లో ఉన్న ఈ అట్ట ముక్క కొలత చూసుకొని ఈ విధంగా కొలత చూసుకొని బాల్ చైన్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ బాల్ చైన్ పీస్తో మిగతా బాల్ చైన్ పీసులన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. పెన్సిల్తో గీసుకున్న ఈ మ్యాంగో షేప్ పైన ఈ విధంగా గ్లూ వేసుకొని కట్ చేసుకున్న బాల్ చైన్ పీసులు అంటించుకోవాలి. బాల్ చైను అంటించుకునేటప్పుడు ఈ విధంగా రౌండ్గా ఒత్తుకొని అంటించుకోవాలి. ఈ విధంగా రౌండ్గా ఒత్తుకొని అంటించుకుంటే మ్యాంగో షేపు పైన రౌండ్ తిరుగుండే దగ్గర మ్యాంగో షేపు బాగా వస్తుంది. ఈ విధంగా నెక్ లైన్ చుట్టూ బాల్ చైను గ్లూ వేసుకొని అంటించుకోవాలి. గ్లూ ఆరిపోయిన తర్వాత నార్మల్ మిషన్ దారంతో ఈ విధంగా అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ లైన్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మన శారీలో వచ్చిన కలర్స్ని బట్టి బ్లౌజ్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ మీద శారీ ఎల్లో కలర్ శారీ, ఎల్లో కలర్ దారంతో స్టిచ్చింగ్ చేస్తున్నాను.
ఎల్లో కలర్ దారంతో ఇదే విధంగా అన్ని మ్యాంగోస్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మ్యాంగోస్ పైన పెన్సిల్తో లీఫ్ షేప్లో ఈ విధంగా గీసుకోవాలి. మ్యాంగోస్ మధ్యలో ఉన్న ఈ గ్యాపుల్లో ఈ విధంగా కుందన్స్ గ్లూ వేసుకొని అంటించుకోవాలి. గ్లూ ఆరిపోయిన తర్వాత షుగర్ బీడ్స్ తీసుకొని ఈ విధంగా కుందన్స్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా కుందన్స్ కూడా షుగర్ బీడ్స్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. లీవ్స్ కింద ఈ విధంగా గ్లూ వేసుకుని క్లిప్ స్టోన్స్ అంటించుకోవాలి. లీవ్స్ మధ్యలో ఈ విధంగా గ్లూ వేసుకొని వైట్ స్టోన్స్ అంటించుకోవాలి.
ఈ విధంగా మ్యాంగోస్కి లీవ్స్కి మధ్యలో గ్లూ వేసుకొని వైట్ స్టోన్స్ అంటించుకోవాలి. గోల్డ్ కలరు నార్మల్ మిషన్ దారం, చెమ్కీలు, బీడ్స్ తీసుకొని మ్యాంగోస్కి మధ్యలో గ్యాప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బీడ్స్, చెమ్కీలు, షుగర్ బీడ్స్తో మ్యాంగోస్కి మధ్యలో గ్యాప్లో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్ లైన్ మొత్తం ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ మీద శారీ ఎల్లో కలర్ శారీ, డిజైను పూర్తయిన తర్వాత ఇలా ఉంటుంది. బ్యాక్ నెక్కి వేసిన డిజైనే హ్యాండ్స్కి కూడా వేసాను. ఇది హ్యాండ్స్ డిజైను. ఈ డిజైన్ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇటువంటి డిజైన్స్ మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching, friends.